అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 8. والذين هم لأماناتهم وعهدهم راعون. ఆయత్ నంబర్ 8. వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. వ్యాఖ్యానం 6. అరబీలో అమానాత్ అంటే అప్పగించబడిన బాధ్యతలను సజావుగా నిర్వర్తించడం, ఇతరులకు చెల్లించవలసిన పైకాన్ని యథాతథంగా చెల్లించడం, రహస్య విషయాలను రహస్యంగానే ఉంచడం, అల్లాహతో చేసిన భాషలకు కట్టుబడి ఉండటం, ఎవరి సొమ్ములను వారికి ఇవ్వడం, ఇవన్నీ అమానతులుగా పరిగణించబడతాయి. ఆయత్ నంబర్ 9. والذين هم على صلواتهم يحافظون. ఆయత్ నంబర్ 9. వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. వ్యాఖ్యానం 7. ఆఖరిలో మళ్ళీ నమాజుల పరిరక్షణను సాఫల్యానికి సోపానంగా అభివర్ణించడం గమనార్హం. నమాజుల ప్రస్తావనతో మొదలైన విశ్వాసుల సుగుణాలు ఆయత్ నంబర్ 2. నమాజుల ప్రస్తావనతోనే ఆయత్ నంబర్ 9. ముయ్యేటాన్ని బట్టి దేవుని దృష్టిలో నమాజుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అవగతమవుతుంది. అయితే నేటి ముస్లిములు ఇతరత్రా సదాచరణలను విస్మరించినట్లే నమాజును కూడా విస్మరిస్తున్నారు. ఒకవేళ నమాజులు చేసినా లాంఛనప్రాయంగా చేస్తున్నారు. నమాజులలో ఏ అణకువ, మరే భక్తి పారవస్యం ఉండాలో అవి ఉండడం లేదు. ఆయతుల నెంబర్ 10, 11. ఉలైక హుముల్ వారిథూన్. ఆయత్ నెంబర్ 10. ఇలాంటి వారే వారసులు. الذين يرثون الفردوس هم فيها خالدون. ఆయత్ నెంబర్ 11. స్వర్గంలోని ఫిరదౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. వ్యాఖ్యానం 8. పై ఆయతుల్లో ప్రస్తావించబడిన సుగుణాలు కల విశ్వాసులు మాత్రమే స్వర్గానికి వారసులవుతారు. అది దేనికి? స్వర్గములోని అత్యున్నత ప్రదేశమైన జన్నతుల్ ఫిరదౌస్కి స్వర్గములోని సెలయేళ్లు ఆ స్థలం నుంచే వెలువడతాయి. సహీ బుఖారీ, కితాబుల్ జిహాద్, కితాబుల్ తౌహీద్. ఆయత్ నెంబర్ 12. وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ. ఆయత్ నెంబర్ 12. నిశ్చయముగా మేము మనిషి ఆదంని మట్టి సారముతో సృజించాము. వ్యాఖ్యానం 9. మట్టితో సృజించటం అంటే భావం ఆది మానవుడైన ఆదాము అలైహిస్సలాంను మట్టితో చేయడం అని, లేదా మనిషి తినే ఆహారము సారవంతమైన నేలలో పండినదే. మట్టిలో పండిన ఆహారాన్ని భుజించిన మనిషిలో వీర్యం ఉత్పత్తి అవుతుంది. అంటే వీర్యోత్పత్తికి మూలకారకం మట్టి మాత్రమే. ఆయత్ నంబర్ 13. ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَكِينٍ. ఆయత్ నంబర్ 13. తరువాత అతన్ని వీర్యబిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. వ్యాఖ్యానం 10. సురక్షితమైన చోటు అంటే మాతృగర్భం అని భావం. అక్కడ 9 మాసాల పాటు శిశువు సురక్షితంగా ఉంటుంది. మాతృగర్భంలోనే పోషించబడుతూ ఉంటుంది. ఆయత్ నంబర్ 14. ఆయత్ నెంబర్ 14. మరి ఆ వీర్యబిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిరా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటు పిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము.
అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ శుభకరుడు. వ్యాఖ్యానం 11. ఈ వివరాలు చాలా వరకు అజ్ సూరా ప్రారంభంలో కూడా వచ్చాయి. ఇక్కడ మళ్ళీ పునరావృతం అయ్యాయి. పిండాన్ని ఎముకలుగా మార్చడం, ఆ ఎముకలపై మాంసం ఎక్కించడం ఈ వివరాల ప్రత్యేకత. మాంసపు ముద్దకు ఎముకలు కూర్చటం అంటే మానవ శరీరాకృతికి బలం చేకూర్చటం ముఖ్యోద్దేశం. కేవలం మాంసపు ముద్ద అంటే దేహదారుఢ్యం ఉండదు, శరీరావయవాలు పొందికగా ఉండవు. ఎముకలు లేకుండా అసలు మానవుడు ప్రస్తుతమున్న అందమైన ఆకారంలో తయారు కాలేడు. ఒకవేళ అతని కేవలం ఎముకలున్నవాడుగా వదిలేస్తే అత్యంత అసహ్యకరంగా జడుసుకునే విధంగా ఉంటాడు. అందుకే దేవుడు తగు నిష్పత్తిలో రక్త మాంసాలను ఎముకలను కూర్చి అత్యుత్తమమైన ఆకారంలో మనిషిని ఆవిష్కరించాడు. ఆ విధంగా మానవుడు దేవుని సృష్టి ప్రక్రియకే తలమానికంగా తయారయ్యాడు. ఆ విషయాన్నే దివ్య ఖురాన్ వేరొక చోట ఇలా ప్రస్తావించింది: మేము మానవుణ్ణి అందమైన అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాం. అత్తీన్ 4. వ్యాఖ్యానం 12. అంటే నవమాసాల అనంతరం పరిపక్వ స్థితికి చేరిన మానవ శిశువుగా తల్లి కడుపు చించుకుని పొడమిపై పాదం మోపే జీవి అని భావం. వ్యాఖ్యానం 13. మానవ సృజన అపురూపమైనది. ఇలాంటి సృజన అల్లాహకే సాధ్యం. ప్రపంచంలోని వస్తు నిర్మాతలెవరూ ఇలాంటి సృష్టి ప్రక్రియను సాగించలేరు. ఇలాంటి అద్భుతాన్ని చేసిన అల్లాహ్ శుభకరుడు, మహిమాన్వితుడు. ఆయుతుల నంబర్స్ 15, 16, 17. ثم إنكم بعد ذلك لميتون. ఆయత్ నంబర్ 15. మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. ثم إنكم يوم القيامة تبعثون. ఆయత్ నంబర్ 16. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయముగా లేపబడ. నంబర్ 17. మేము మీపై సప్తాకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము. ఆయత్ నంబర్ 14. తరాయిఖ్ అంటే అసలు మార్గాలు అని అర్థం. తరీఖ దీని ఏకవచనం అంటే ఆకాశాలు అన్నమాట. అరబ్బులు పైన ఉన్న వస్తువును తరీఖగా వ్యవహరిస్తారు. ఆకాశాలు కూడా పైనే ఉంటాయి కనుక వాటిని తరాయిఖ్ అన్నారు. ఆకాశాలు దైవదూతలు రాకపోకలు సాగించే రహదారులు కావటం వల్ల, నక్షత్రాలు సాగిపోయే మార్గం కావటం వల్ల కూడా వారు ఆకాశాలను మార్గాలు అని తరాయిక్గా వ్యవహరించి ఉండవచ్చు. వ్యాఖ్యానం 15. ఖల్కున్ అంటే సృష్టితాలు అని అర్థం. అంటే మేము ఆకాశాలను సృష్టించిన తరువాత భూమండలంలోని సృష్టితాలను విస్మరించలేదు. పైగా మేము ఆకాశాలను భూమిపై విరిగి పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాం. ఇంకా మేము ప్రాణుల జీవనావసరాల విషయంలో అశ్రద్ధ వహించలేదు. వారి జీవితావసరాలన్నిటినీ పుష్కలంగా సమకూర్చాము. ఫతహుల్ ఖదీర్. మరో అభిప్రాయం ఇలా ఉంది: భూమి నుంచి వెలువడే, భూమిలో చేరే వాటిని మేము గమనిస్తున్నాము. అలాగే ఆకాశము నుండి దిగే, ఆకాశానికి ఎక్కి వచ్చే వాటిని కూడా మేము కనిపెట్టుకుని ఉన్నాము. దేవుడు తన జ్ఞాన విశేషాన్ని బట్టి సర్వత్రా మీ వెంట ఉన్నాడు. ఇబ్నే కసీర్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.